భక్తుల ఇలవేల్పు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం త్వరలో ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నాసింగి మున్సిపాలిటీ పరిధిలో గల గండిపేటలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువుతీరనున్నాడు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రదేశంలో దీనికి సంబంధించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రదేశంలో దీనికి సంబంధించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. గండిపేటలో చెరువు కట్టకు దిగువన ఆనుకుని ఉన్న సాయిబాబా మందిరం సమీపంలోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంను నిర్మిస్తున్నారు. ఇదే ఆలయంలో శ్రీదేవి భూదేవి దేవతల విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తారు. మొత్తం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వెంకటేశ్వర ఆలయం నిర్మాణానికి నోచుకుంటోంది. ఇక్కడ ప్రాశస్తతతో పాటు అనేక ప్రత్యేకతలు కూడా ఉండబోతున్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా భక్తుల పాలిట కొంగు బంగారంగా దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటికే సాయిబాబా మందిరంలో శివాలయం, దత్తాత్రేయ నవగ్రహాలు, శ్రీ రాజరాజేశ్వరి, ఆంజనేయ స్వామి దేవతలు ఉన్నారు. అయితే భక్తుల సంకల్పం మేరకు ఆలయ కమిటీ తాజాగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలోనే జరుగుతున్న పనులు తుది అంకానికి చేరుకున్నాయి. ఇక్కడ భక్తుల కోసం పార్కింగ్ తో పాటు కళ్యాణ మండపం మరియు ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యదర్శి దార సుధాకర్ మాట్లాడుతూ భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. ఇక్కడ భక్తులు ప్రశాంతంగా వచ్చి పూజలు చేసుకోవడం మరియు సందర్శించడానికి వీలుగా అత్యంత అనుకూలంగా ఆలయాన్ని నిర్మాణాన్ని తీర్చిదిద్దినట్టు చెప్పారు. పక్కనే గండిపేట చెరువు ఉండడం కూడా మరొక అట్రాక్షన్ కాబోతున్నదని కూడా ఆయన వెల్లడించారు. భక్తుల సంకల్పం మేరకే తాము ఈ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించామని, ఈ సందర్భంగానే సహకరిస్తున్న దాతలు మరియు భక్తజన కోటికి దార సుధాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వదలిచిన వారు 9948836044 నంబర్లకు సంప్రదించాలని సమస్త భక్తజన కోటికి విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలో గల గండిపేట సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పురోగతిని ఆలయ కార్యదర్శి సుధాకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సుధాకర్ గారు చెప్పండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పురోగతి ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. మేము అక్టోబర్లో అనుకుంటున్నాము ప్రతిష్టాపన, కానీ అప్పటి వరకు అవుతుందో లేదో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. అక్టోబర్లో ప్రతిష్టాపన చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ ఏ విగ్రహాలు నెలకొల్పుతున్నారు? ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, గరుడాలయం. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ అన్ని సాయిబాబా టెంపుల్ కానీ ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి టెంపులే కట్టాలని ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ సాయిబాబా టెంపుల్, శివాలయము, అమ్మవార్లది, దత్తాత్రేయది, నవగ్రహాలు ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి లేదు కాబట్టి మేము వెంకటేశ్వర స్వామిది కట్టాలని కోరుకున్నాము. అది ఎంత విస్తీర్ణంలో ఉంది? 25,000 యాడ్స్లో ఉండదండి. 25,000, సుమారు 25,000 ఉన్నది. అంటే ఎన్ని అంతస్తులు? ఎలాంటి వస్తువులు ఉండే అవకాశం? 2 అంతస్తులు ఉన్నది. పైన మాత్రం టెంపుల్ ఉంటుంది, కింద కళ్యాణ మండపం, ఇంకా కింద పార్కింగ్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఈ చెరువుకు దగ్గరలో ఉంది కదా టెంపుల్, అంటే ఏమన్నా విశేషమా? ఏం లేదండి, ఏం లేదు, అదేం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ 1972లో. అది చెర్లో ఉండే, అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టినాము. ఆ తర్వాత మనం సాయిబాబా టెంపుల్ కట్టినాం. ఆ తర్వాత శివాలయము, ప్లస్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడతామని పూనుకున్నాం. 1972లో చెరువులో ఉండే, ఇంతకుముందు 72లో తీసుకొచ్చినాం ఇక్కడికి. అది ఇక్కడ మన 72లో ప్రతిష్టాపన చేసినాం. ఇంకేమన్నా విస్తరణ కార్యక్రమాలు టెంపుల్ సంబంధించి సాయిబాబా టెంపుల్ అనుకున్నాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ భక్తులకు మేము సహకరించాలని అనుకుంటున్నాం. మీరు కూడా భక్తులతోటి చెప్పండి, ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు సాయిబాబా టెంపుల్లో ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. 600 పైన మంది ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిన తర్వాత కూడా ప్రతి శనివారం కూడా అన్నదానం ఉంటుంది. అలాగనే ఉంటాయండి, అదే మాదిరిగా చేద్దామని మేము పూనుకున్నాము.